కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో ప్రకటించారు. ప్రస్తుతం 89 లక్షల కార్డులు ఉండగా ఇంకా మరో 36 లక్షల కార్డులు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకొని దాని ప్రకారం స్మార్ట్ కార్డులు జారీ చేస్తామంటూ కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక గత 10 ఏళ్లలో కొత్తగా రేషన్ కార్డులు ప్రభుత్వం జారీ చేయలేదు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో జారీ చేసిన కార్డులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించింది. ఇక ఈ హామీ మేరకు గత కొంతకాలంగా దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే దీనిపై కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది. ఇక సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ శాసన మండలిలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కొత్తగా 36 లక్షల మందికి కూడా కొత్త కార్డులు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇక మరోవైపు ఇదే సమయంలో అటు రేషన్ డీలర్లకు సంబంధించి కూడా మంత్రి కీలక ప్రకటన అయితే చేశారు. రేషన్ డీలర్లు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి చెప్పారు. ఇక అంతేకాకుండా ఇదే సమయంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్టు అక్రమ రవాణా అవుతున్నట్టు తెలుస్తుందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్తున్నట్టు కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ బియ్యం అక్రమ రవాణా వాస్తవమేనని చెప్పారు. అయితే ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదని ఈ నేపథ్యంలో వారికి సన్న బియ్యం ఇచ్చే అంశంపై పరిశీలిస్తున్నట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో ఎంతోమంది దీనికోసం వేచి చూస్తున్నారు. వారు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా, ఎప్పుడు అప్లై చేసుకుందామా అని ప్రజలు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం సంక్రాంతి నుంచి అప్లికేషన్లు తీసుకుని ఆ తర్వాత వీటికి సంబంధించి ప్రక్రియ చేపడతామని, అదేవిధంగా సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డ్స్ ఇప్పుడు ప్రస్తుతం స్మార్ట్ కార్డ్స్ కూడా జారీ చేస్తామంటూ ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక ఈ ప్రకటనతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పొచ్చు.